అందరికీ నమస్కారం. మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున స్వర్గీయ జ్యోతిరావు ఫూలే గారి జయంతి ఉత్సవాలను ఘనంగా ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. జ్యోతిరావు ఫూలే గారి గురించి మనం ఈ సందర్భంగా రెండు విషయాలు తెలియజేసుకోవాలి. సమాజానికి మనం ఏం తీసుకున్నామని కాకుండా సమాజానికి మేము ఏమి ఇస్తున్నాం అనే దానికి నిదర్శనమే జ్యోతిరావు ఫూలే గారు. ఈ రోజున మహాత్మా గాంధీ గారికి కానీ అదేవిధంగా స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ మార్గదర్శి జ్యోతిరావు ఫూలే గారు. అణగారిన వర్గాల కోసం, ఆ రోజు మహిళల కోసం ఆయన పాటుపడినటువంటి వ్యక్తి జ్యోతిరావు ఫూలే గారు. ఆ రోజుల్లో ఆ సమాజంలో మహిళలు బాగా వెనుకబడిపోయి కించపరిచే స్థాయిలో వారు ఉన్నప్పుడు వారందరికీ విద్యను అందించాలని వారి సతీమైనటువంటి సావిత్రిబాయి ఫూలే గారికి వారు విద్యను నేర్పించి వారి ద్వారా మహిళలకి ఆ రోజున మహిళా విద్యాలయాలు స్థాపించి వారికి విద్యను అందించినటువంటి గొప్ప విద్యాదాత జ్యోతిరావు ఫూలే గారు. తదుపరి ఆయన పరమపదించిన తర్వాత సావిత్రిబాయి ఫూలే గారు వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజున మన భారతదేశానికే ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి జ్యోతిరావు ఫూలే గారి 199వ జయంతి ఉత్సవాలను ఈరోజు మనం భారీగా చేసుకుంటున్నాం. అదేవిధంగా వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూనే వారి యొక్క ఆశయాలకి చిహ్నంగానే స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్థాపించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా తదుపరి మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్గదర్శకాలతో ఈ రోజున పార్టీ ఈ రోజున ఈ స్థితిలో ఉందంటే కారణం మనం ఆ రోజున బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించినటువంటి ఆశయాల కోసం స్థాపించినటువంటి పార్టీ యొక్క సిద్ధాంతాలను మనం మరువకూడదు. వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరి ముందు కూడా ప్రమాణం చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాలను ఇదే విధంగా కొనసాగించి పార్టీకి సమాజానికి మంచి పేరు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ప్రీతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి. మమ్మల్ని ఒక రోజు ముందుగానే మేల్కొల్పి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఎంతో ఉన్నాయని చెప్పి తెలియజేసుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ సందర్భంగా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి పుట్టినరోజు ఈ దేశ చరిత్రలో 199 సంవత్సరాల క్రితం ఒక సామాజిక విప్లవకారుడు పుట్టినరోజు. సమాజాన్ని రకరకాల రుగ్మతలతో పీడిస్తున్న రోజుల్లో జ్యోతిరావు ఫూలే గారు ఇదే రోజున 199 సంవత్సరాల క్రితం ఇదే రోజున జన్మించి ఈ సమాజంలో ఉండే సాంఘిక దురాచారాలను, సామాజిక రుగ్మతలను, అంటరానితనాన్ని, అలాగే మహిళలు పడుతున్నటువంటి ఆ రోజు మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులను వీటన్నిటి మీద పోరాటం చేసినటువంటి ఒక సాంఘిక సంస్కర్త జ్యోతిరావు ఫూలే గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జ్యోతిరావు ఫూలే గారు మన వాళ్ళందరూ చెప్పినట్లుగా ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాల కోసమే కాకుండా అంటరానితనాన్ని నిర్మూలించే దానికోసం ఆ రోజే మరి ఉద్యమాలు నిర్మించి అంటరానితనాన్ని పారదోలే దానికోసంగా ఆయన యొక్క ప్రయత్నం చేసినటువంటి ఒక సామాజిక కర్తని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి మన దేశంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకు ఎటువంటి హక్కులు లేకుండా మరి సాంఘికంగా కూడా వాళ్ళని ఎలగబాటుతనంగా చేస్తూ సతీ సహగమనం లాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్న ఆ రోజుల్లో మరి ఆ రోజు ఉన్నటువంటి సామాజిక విప్లవకారులను మేల్కొల్పి ఆ దురాచారాలన్నింటినీ ఖండింపజేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు ఫూలే గారు అని చెప్తా ఉన్నాం. ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు జ్యోతిరావు ఫూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి ఫూలే గారు. ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళ. ఆమె ద్వారా ఎన్నో విద్యాలయాలు స్థాపించి విద్యను మహిళలకు బోధిస్తూ అలాగే
ఆ రోజు వచ్చినటువంటి ప్లేగు వ్యాధిలో మరి సేవలు చేస్తూ ఆ వ్యాధిగ్రస్తులు సేవ చేస్తూ ఆమె కూడా ప్లేగు వ్యాధి వచ్చి ఆ దానిలోనే చనిపోయినటువంటి మహాదీశాలి, ఈ దేశంలో దిక్సూచి లాంటి పూలే గారు, జ్యోతి సావిత్రి పూలే గారు ఇద్దరు కూడా ఒక సాంఘిక సంస్కర్తలుగా ఈ దేశాన్ని నడిపించే దిక్సూచులుగా ఉండటం ఎంతో ఆనందదాయకం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూలే గారిని ఆయన గురువుగా స్వీకరించాడు. ఏ రోజైతే ఎన్ని సంవత్సరాల కిందట అయితే పూలే గారు మరి ఎప్పుడైతే మరణించిన సందర్భంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు జ్యోతిబా పూలే గారిని ఆయన గురువుగా స్వీకరించారంటే, ఒక ప్రపంచ మేధావి ఇంకొకరిని గురువుగా స్వీకరించేవాడంటే ఆయన యొక్క గొప్పతనం ఎంత ఉంటుందోనని మీరందరూ అర్థం చేసుకోవాలని, బీసీల్లో మరింత అవేర్నెస్ రావాలని, అలాగే తెలుగుదేశం పార్టీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బీసీలకు విరోధంగా నిలిచిందని, ఇది బీసీ బేస్డ్ పార్టీ అని నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు బీసీల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, ఆ పార్టీని కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ